హాయ్! వెల్కమ్ బ్యాక్ మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. చాలా రోజుల తర్వాత మీ ముందుకు ఒక మంచి బ్యూటిఫుల్ వీడియో అయితే తీసుకొచ్చాను. ఇన్ని రోజులు ఎటుపోయావు సౌమ్య, అసలు వీడియోసే లేవు నీ సైడ్ నుంచి అని అనుకుంటున్నారా? సారీ ఫర్ దట్. బికాస్ ఆఫ్ నేను చాలా బిజీగా ఉండే, నాకు వీడియోస్ పోస్ట్ చేయడానికి కూడా టైం లేకుండే, అందుకే పోస్ట్ చేయలేదు. సో ఫైనల్గా ఈ వ్యూ చూసేశారు కదా, ఏంటి చెప్పండి? ఎండైనా ఎండైనా వానైనా వానైనా మన తీరే ఆగేనా, నిన్నైనా నిన్నైనా రేపైనా రేపైనా అరక్షణమే ఇకపైన. ఎండైనా వానైనా మన తీరే సాంగ్ విన్నారు కదా, ఇప్పుడైనా తెలిసిందా ఫైనల్గా ఏ ప్లేస్ అనేది? లక్కవరం చెరువు అనమాట. సో నేను లక్కవరం చెరువు చూడడానికి వెళ్ళాను. చాలా అంటే చాలా బాగుంది. అక్కడ నేచర్ కానీ, ఎన్విరాన్మెంట్ కానీ, ఆ వాటర్ కానీ, రియల్గా ఆ వాటర్ సింబాలిక్ పీస్ అన్నమాట. చాలా అంటే చాలా పీస్గా ఉంది అక్కడ ఉన్నంతసేపు. అక్కడ వ్యూ కూడా చాలా బాగుంది చూడడానికి రియల్గా. మీరు ఎప్పుడైనా వెళ్ళారా? వెళ్తే నాకు కామెంట్ చేయండి. ఇక్కడ ఫోను చుట్టూ తిరిగి మనల్ని రౌండ్గా ఒక వీడియో తీస్తుంది. ఇది నాకు తెలిసి అందరికీ తెలిసి ఉంటుంది, ఇప్పుడు అది ట్రెండ్ కూడా. బట్ నాకు దాన్ని ఏం తెలియదు. అక్కడ క్యూట్ కపుల్ వచ్చి అది చేయించుకుంటున్నారు. నాకు ఎప్పటి నుంచో అలా చేయించుకోవాలని ఉంది, కానీ ఎందుకు లేవని జరగని పని అనమాట. సో నేను ఇక్కడికి ఎమోషనల్ అవడానికి రాలేదు, మిమ్మల్ని ఎమోషనలైజ్ చేయడానికి వచ్చాను. తీస్తా, నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా, నా తడాకా చూపిస్తా. హాయ్, నేను లక్కవరం చెరువు చూడడానికి వచ్చాను. చూడండి ఎంత బాగుందో. ఎవరైతే నేచర్ని ఇష్టపడతారో, ఎవరైతే పీస్ని లైక్ చేస్తారో వాళ్ళందరూ ఈ ప్లేస్కి వెళ్ళి చూడొచ్చు అనమాట. యాక్చువల్గా ఇది వరంగల్ నుంచి 70 కిలోమీటర్స్ దూరంలో ఉన్న గోవిందరాపేట మండలంలో ఉందన్నమాట. యాక్చువల్గా ఇది సరస్సు అనమాట. దీన్ని కాకతీయ ఉన్న టైంలో ఆ రాజులు పరిపాలించిన రాజులు దీన్ని అరేంజ్ చేశారు, లైక్ ఏర్పాటు చేశారనమాట. అయితే ఆ వంతెన అనే ఒక థాట్ రావడానికి రీజను, ఆ లక్కవరం చెరువులో మధ్యలో ఒక ద్వీపం ఉంటుంది. సో ఆ ద్వీపానికి వెళ్ళడానికి ఆ వంతెన అనేది కట్టేశారనమాట. సో అక్కడికి వెళ్ళాక మధ్య మధ్యలో ద్వీపాలలాగా ఉండి అక్కడ రిసార్ట్స్ కూడా కట్టారనమాట. అసలు చెరువు మధ్యలో ఒక రిసార్ట్ ఉంటుంది, అది చూస్తే ఎంత బాగుంటుందంటే, ఒకవేళ ఎవరికైనా స్టే చేసే థాట్స్ ఉన్న వాళ్ళు ఉంటే అక్కడ స్టే చేస్తే చుట్టూ వాటర్, మధ్యలో రిసార్ట్, ఆ వ్యూ, సన్సెట్ కానీ సన్ రైజ్ కానీ ఆ వాటర్ సౌండ్ కానీ వింటూ ఆ నైట్ చాలా ఎంజాయ్ చేయవచ్చు అనమాట. చాలా బాగుంటుంది. అండ్ ఇక్కడ మనం చూసే ఆ నేచర్ బ్యూటీ కానీ, ఆ వాటర్ సౌండ్, మెయిన్గా వాటర్ సౌండ్ వింటుంటే ఎంత ప్రశాంతంగా ఉంటుంది తెలుసా. చూడండి ఆ మేఘాలు, ఆ వాటరు, అదంతా ఒక బ్యూటిఫుల్ నేచర్. అక్కడ బోటింగ్ కూడా జరుగుతుంది అనమాట. సో ప్యూర్ వాటర్ ఉంటే నేనైతే ఆ వాటర్తో చాలాసేపు ఆడుకున్నాను. ఎంతసేపు అంటే చాలాసేపు ఆడుకున్నాను. అండ్ రియల్లీ ఎంజాయ్ లాట్ అనమాట. మీరు తప్పకుండా విజిట్ చేయండి. మీకు ఒకవేళ వన్ డేలో ఒక ట్రిప్ కావాలి, వన్ డేలో ఎక్కడికైనా వెళ్ళి నేచర్తో టైం స్పెండ్ చేయాలి అనుకుంటే డెఫినెట్గా మీరు లక్కవరం వెళ్ళి రావచ్చు. చాలా బాగుంటుంది. ఇది మన తెలంగాణలో ఉన్న వన్ ఆఫ్ ది బ్యూటిఫుల్ ప్లేస్. మనం ఫస్ట్ వరల్డ్ని, ఇండియాని చుట్టి రావాల్సిన అవసరం లేదు. మనం ఉన్న ఏరియాలో మనం ఒక బ్యూటిఫుల్ ప్లేస్కి వెళ్ళి చూసేస్తే బాగుంటుంది కదా. నేనైతే అలానే చేశాను. నాది తెలంగాణ, నేను తెలంగాణలో ఉన్న లక్కవరంకి వెళ్ళి చూసొచ్చాను. చాలా బాగుందనమాట. మీకు అలాగే తెలంగాణలో ఉన్న తెలంగాణ నయాగర్ వాటర్ ఫాల్స్ అని అంటారు చూడండి, అది కూడా వీడియో తీసాను, అది కూడా మీకు చూపిస్తాను.
అది అప్కమింగ్ వీడియో అనమాట. సో ఇదైతే ఫుల్గా చూసేసి మీకు ఎంతమందికి నచ్చింది ఈ ప్లేస్, ఎంతమంది వెళ్ళాలి అనుకుంటున్నారు, ఎవరెవరు చూశారు ఆల్రెడీ, ఎవరెవరు చూడలేదు, అసలు లక్కవరం దాకా ఈ వీడియో వెళ్తే ఎంతమంది లక్కవరంలో ఉండి ఈ వీడియో చూస్తున్నారు నాకు కామెంట్ అయితే తప్పకుండా చేయండి. చూడండి క్యూట్గా ఉంది కదా డాగ్, దానికి కూడా నచ్చిందంట లక్కవరం. బాయ్ ఫ్రెండ్స్. కొత్తగా కొత్తగా రెక్కలొచ్చినట్టుగా క్షణముకొక్క నిమిషమల్లి గడుపుదాం పదా.